ఏంట్రా రంగా నువ్వనేది? మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా 25,000 అలా చేస్తే నన్నందరూ చీప్ రిపోర్ట్ చూస్తారా? చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా వెళ్ళు. పెద్దోడా నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా. మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా ఎలా చేస్తావో అదిరిపోతుంది. కూర్చోమ్మా కూర్చో. చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు, బందరు లడ్లు, భీమేశ్వరం పూతరేకులు. భీమవరం కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయ్. ఇంకా మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరింట్లోనే జరగకూడదురా. ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని 50,000 తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికని. ఏమైనా కళ్ళజోడు తుడుచుకుని చూడరా. జోకు లేకు. రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను? నా మంచం మీద పడుకున్నాను. నా పక్కన ఎవరు పడుకున్నారు? నా పెళ్ళాం పడుకుంది. ఏవంది? మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా? అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి. చెప్పు, లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే. నిజం చెప్పు. చెబుతావా నేను చంపేనా? నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట వెధవ. చూసావమ్మా ఎలాంటి దాన్ని తీసుకొచ్చినా కట్టు పెట్టారా? రంగా అయిపోయిందిరా నా బతుకు. పెద్దోడా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగా ఎందుకు వచ్చిన డ్రామారా ఇదంతా? నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు సీమంతం చేయటం? అవును నానా నానా నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు. అమ్మా నాకు ఇష్టం లేదు. తప్పుకోవే. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. ఇష్టం లేదు ఇష్టం లేదు. నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ లుక్కు? నీ లుక్ ఏంటి? నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవనే కదా అని అర్థం. నేను ఎదవనే. నేను ఎదవ నువ్వే డిసైడ్ చేస్తావుంటే మా ఇంట్లో కన్నా ముందు నిన్ను నేను డిసైడ్ చేస్తానే. మరగవే ఇప్పుడు మరుగు. ఎంత పనిచేసావు నిన్ను. నోరు లేని కుక్కని చంపిన వాడివి రేపేమైనా చేస్తావు. ఎవరైనా చేస్తాను రా. ఎవరైనా చేస్తాను. లోపలికి రండి రా. నా మాట వినండి. నేను రాను. ఈ అడ్రస్ లేని ఎన్నో నన్ను కొడతారా? చంపుతావురా. చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు. ఒక్క విషయం మర్చిపోతున్నావు. మేమింత ముద్ద పాడిస్తే తిరిగిపడి కుక్కరా నువ్వు. అయినా సిగ్గుండాలరా నీకు? ఆస్తులు పంచుకుని కొంపలో ఉండడానికి. నడురా బయటికి నడు. పండి వెళ్ళమనతో కోపంలో ఏదో తొందరపడ్డాడు. కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటాను. ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి, ఇప్పుడు కూడా తత్తున్నాయి. వీణ్ణి ఆస్తి పంచమని వాళ్ళు అల్లరి చేసి నువ్వు నా పరువు తీస్తారా? పదం లోపలికి. ఒప్పుకోను. నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉంటానికి ఒప్పుకోను. వాడు ఏంటి పెద్ద కొడుకురా? వీడు ఇంటికి పెద్ద కొడుకు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. అమ్మకే నీకే పుట్టాడా? నీకు ఏ పదార్థాలుగా పుట్టాడా? లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా? నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే? ఆ దేవుణ్ణి ఒక్క తోపుతో కిందకి రా, వచ్చి చెప్పు. నేనెవరినో ఎవరికి పుట్టారో చెప్పు. చెప్పమ్మా. పెద్దోడా, పాపారావు నాకు పాపం చేసిన అన్యాయం చేసిన వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా? ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం. కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం. నాన్న, ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది. అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది, కొందరు జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను. అమ్మా, పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి క్షమించండి. డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు, కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. నాలాంటి వాళ్ళు తప్ప.
వెధవలందరికంటే నువ్వు వెధవిరా వెధవ. ఆ? అన్నయ్య, అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య. అవునరా, కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని. మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట. నీ దగ్గర మనశ్శాంతి ఎవరుకుంటుందిరా లోఫర్? ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గారేరా, పర్మనెంట్ గా. భగవంతుడా, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగవని తెలుసుకునే తెలివిచ్చావు, కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలిసింది. అదిస్తే ప్రతి తల్లిదండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ. బావా, మీరా? కూర్చోండి బావా. మీరు చంద్ర గారి ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు. మీకు గుడ్ న్యూస్ బావా. చెప్పండి. మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు. మీ ఇంటికా? అవును, మీ పెద్ద తమ్ముడు కనబడిన కూపీ కదా, కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానే టెంపరీగా అన్నా అంట. దాంతో మావయ్యకి ఒళ్ళు మండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం. ఏం బావ మాట్లాడరే? మా పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మా నాన్నని కలిస్తే మీరు, నేను, మా నాన్న కుమ్మక్కై ఒక చోటుకి చేరామని, మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నాన్న అలరి చేస్తాడు. అది కరెక్టే. మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు. మీరు సహృదయులు. ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే 10,000. తప్పకుండా. ఏమ్మా, మా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా? అబ్బే అదేం లేదమ్మా. మరి మీ నాన్నగారికి మల్లె పువ్వు లాంటి తెల్లటి దుప్పటి తెళ్ళు ఇష్టమని, అవి లేనిదే సరిగ్గా నిద్ర పట్టదనేగా. ఉమ్, సుమతి, ఉమ్. కళ్ళజోడు పెట్టుకోకపోతే మీ అమ్మ బొట్టు పెట్టుకోలేదు, మామయ్య చొక్కా బొత్తము పెట్టుకోలేడు. ఆ కళ్ళజోడు అడిగి తీసుకో, అలాంటిది ఇంకోటి తెస్తాను. అల్లుడు, మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరీ తగాదా రాలేదయ్యా. ఆ చిన్న తగాదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు? అదేనా మిగిలితే అదో తృప్తి. అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న అండ పోగొట్టుకున్నాం. ఇప్పుడు పాపారావుని కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కెవరు? పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటావా? అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్, నీ ఆన్సరు కరెక్ట్. దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు. ఏం అల్లుడు? నేనేం ఆలోచించగలను? దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు? మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ. నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య. బాగా ఆలోచించు. ఆలోచిస్తున్నాడు 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 ఆలోచిస్తున్నాడు. అత్తయ్య, అమ్మా, నాన్నగారేరి? నా వల్ల కాదురా బాబు, ఆయనతో నేను పడలేను. శ్రీశైలం వెళ్ళామా, అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్ళాలని మొండికేశారు. ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్పా పెట్టకుండా పారిపోయేసాను. మావయ్య గారు కంగారు పడతారేమో అత్తయ్య. ఏం పర్వాలేదమ్మా, రోలర్ చక్రం మీద ఇంటికి వెళ్తున్నానని రాసి దొంగల బండి ఎక్కొచ్చేసాను.